వాక్య భాగంలోనికి వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. మన మధ్యలో ఉన్న నూకలపాటి సురేష్ బాబు గారు వాక్య పరిచర్యను అందిస్తారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి కొద్ది సమయము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, మరి ఈ సంవత్సరం అంతట్లో కూడా ఆయా గ్రామాలు మరి దేవుడు ఎక్కడికి నడిపించాడో అక్కడ నడిచాం. ఎన్ని రాత్రులు మరి ఆయా దూర ప్రాంతాల్లో గడిపామో సువార్తను ప్రకటించుకుంటూ సంఘాలు దర్శించుకుంటూ. ఈ సంవత్సరం అంతట్లో కూడా బహు అద్భుతమైన రీతిలో ప్రభు మమ్మల్ని బలపరిచి సేవలో కుటుంబాన్ని సంరక్షించి నడిపించారు. మొట్టమొదటిగా దాన్ని బట్టి నేను దేవదేవుని స్తుతిస్తున్నాను. ప్రియులారా, గాడ్ హ్యాస్ బీన్ డూయింగ్ వండర్ఫుల్ వర్క్స్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. ఈ పరిచర్య ఆరంభించి 22 సంవత్సరాలైంది. ఆరంభంలో నాతో పాటు ఎవరైతే సేవలో తిరిగారో వాళ్ళు చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు, నాతో తిరగలేక. కొంతమంది దైవజనులు ఈ లోక యాత్ర ముగించుకొని దేవుని యొక్క సన్నిధికి చేరిపోయారు. మరి నేను అనుకుంటాను, ఇంకా దేవుడు మాకు ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి శక్తినిచ్చి ముందుకు నడిపిస్తున్నాడు. కారణం ఏంటంటే ఇంకొంత సేవ మేము చేయాల్సినటువంటి అవకాశం దేవుడు మాకు ఇస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. మనము ఒకటి ఆలోచన చేస్తే దేవుడు మన కొరకు వాటికి మించినటువంటి అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తుంటాడు. మన కుటుంబాల్లో, అలాగే మన సేవలలో, అలాగే మన సంఘాలలో. నేను ఒకసారి కనిగిరి వెళ్ళి చాలా కాలమైంది ఒక ఆరాధనలో వాక్యం బోధించాను. మళ్ళా రెండవసారి అదే సంఘానికి ఆహ్వానించారు. ఒక ఇంట్లో భోజనం చేస్తుంటున్నప్పుడు ఆ సహోదరి ఒక చక్కటి మాట చెప్పింది. అన్నగారు, గతంలో మీరు వచ్చినప్పుడు శ్రమలలో ఉన్నటువంటి స్త్రీల గురించి మాకు బోధించారు. మా కుటుంబాన్ని బట్టి, మాకున్న పరిస్థితులను బట్టి, వివాహాన్ని బట్టి ఎంతగానో మేము కన్నీటితో ఉన్నాం, ప్రార్థన చేస్తూ వచ్చాం. మీరు చెప్పినటువంటి మాటలు మా హృదయాన్ని కదిలించాయి. ఇంకా మేము విశ్వాసంలో ఉండటానికి దేవుడు సహాయం చేశారని నేను ఏ వాక్యాన్ని చెప్పానో ఆ వాక్యంలో వచనాలన్నీ కూడా చెప్పడం ఆరంభించారు. చాలా ఆశ్చర్యపోయాను. ప్రభు మమ్మల్ని కనికరించి ఈ సంవత్సరం వివాహం జరిగింది. మేము కోరి మీరు సంఘానికి వచ్చి వాక్యం చెప్తున్నారని మా ఇంట్లో మీ కొరకు వివాహమైనటువంటి మా ఇంట్లో భోజనాన్ని మేము ఏర్పాటు చేశాం. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యంగా ఉంటాయి. లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభువారు ఆనాడు మరి తాను పెరిగినటువంటి నజరేతు, ఆ నజరేతు అనేటువంటి ఆ యొక్క చిన్న గ్రామంలో యేసు ప్రభువారు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలిచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడును. మినీ బైబుల్. ప్రియులారా, అక్కడ గమనిస్తే ఈ మాట యేసు ప్రభువారు తెరిచిన తర్వాత మెస్సియానిక్ ప్రాఫెస్, ఏ అభిషక్తుని గురించి అయితే వారు ఆలోచన చేస్తున్నారో ఆ దినాల్లో, ఏ విమోచకుని గురించి అయితే ఎదురు చూస్తూ ఉంటున్నారో, ఆనాడు ఉన్నటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రోపదేశకులు, పరిసయ్యులు లేక యాజకులు, దేవుని వాక్యాన్ని ఎరిగినటువంటి వారు అభిషక్తుని గురించి ఎదురు చూస్తున్నారో ఆ యొక్క యెషయా గ్రంథం 60వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను యేసు ప్రభువారు చదివి వినిపించారు. అక్కడున్న మాట ఏంటంటే, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్తను ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. నేను ఈ సేవలోకి వచ్చేటువంటి ఆరంభ దినాల్లో ఒంటరివాడిని అయిపోయాను. ఎవరైతే పర్లేదు సురేష్ గారు చక్కటి పరిచయం చేస్తున్నారు, ముందుకెళ్తున్నారని సపోర్ట్ చేసి వచ్చారో చాలామంది దైవజనులు నా వదిలేసేసి ఒంటరివాడిని చేసి వెళ్ళిపోయారు. నేను ఒక్కనే అయిపోయాను. ప్రభా, మరి ఈ సేవలో ఇప్పుడు నేను ముందుకు వెళ్ళాలా, ఈ సేవను వదిలిపెట్టి మళ్ళా ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించాలా?
అని ప్రార్థన చేస్తున్నప్పుడు వాక్యాన్ని తీస్తే నాకు వచ్చిన మాట ఏంటంటే, బీదలకు సువార్త ప్రకటించాలి. వెంటనే నేను ప్రార్థన చేసుకొని నా పరిచయకి ఏం పేరు పెట్టుకున్నా అంటే, గుడ్ న్యూస్ టు ద పూర్ అనేటువంటి పేరుని నేను ప్రార్థనాపూర్వకంగా సెలెక్ట్ చేసుకున్నాను. కారణం ఏంటంటే, బాగా సోఫిస్టికేట్గా ఉన్నటువంటి చర్చెస్లో, అన్ని వసతులు ఉన్నటువంటి సంఘాల్లో అనేక చోట్ల వాక్యాన్ని బోధిస్తున్నాం. అనేక చోట్ల వారు కానుకలు ఇస్తున్నారు, అనేకమైనటువంటి రిసోర్సెస్ వస్తున్నాయి, చక్కగా పరిచర్లో వాక్యం బోధిస్తున్నా. కానీ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు చాలామంది వాక్యము లేనివారుగా, ప్రోత్సాహం పరిచేవారు లేనివారుగా చీకటిలో జీవిస్తున్నారు. అది నాలని గమనించాలి. ప్రభా, ఐ వాంట్ టు డూ మినిస్ట్రీ అమాంగ్ దీస్ పీపుల్. ఆ కాలనీకి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా తాగి భయంకరమైనటువంటి జీవితంలో ఉన్నారు. ఆ చిన్న కాలనీ ఊరికి వెలుపునటువంటి ఆ కాలికి స్వార్థ ప్రకటించడానికి వెళ్ళి వీధిలో మేము చిన్న దీపం వెలిగించుకొని అక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు వారి జీవితాలు చూసినప్పుడు రికార్డు డ్యాన్సులు, తాగి మత్తులై ఉన్నారు, భయంకరంగా ఉన్నారు. స్వార్థ చెప్పి వెళ్ళిపోదాం అనుకున్నాం, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని దాటిపోనీయలేదు. వారం వారం దేవుని యొక్క స్వార్థ ప్రకటించుకుంటూ అక్కడ కార్యక్రమాలు జరిగిస్తున్నప్పుడు ఒక పేద స్త్రీ వచ్చింది. అయ్యగారు, పాస్టర్ గారు వీధిలో కూడికి పెడుతున్నారు, మా ఇంటి వసార్లో మీరు కూడికి పెట్టండి. అయ్యగారు, మీరు సంఘాన్ని ఇక్కడ ఏర్పాటు చేయండి, ఇదిగో మా స్థలంలో సగం స్థలాన్ని మీకు ఇస్తాం. అయ్యగారు, మాకు ఒక సేవకుడు కావాలి. మేము ప్రార్థన చేసి పరిచయం చేసి దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు ఒక వ్యక్తి బాగా తాగుబోతుగా ఉండేవాడు, భార్య ఏమో ప్రార్థనకు వచ్చేది. ఈయన మాత్రం మేస్త్రి పని, మున్సిపాలిటీ పని దూరంగా వచ్చి నిలబడి చూసి వెళ్తూ ఉండేవాడు. కొన్ని దినాల తర్వాత ప్రభు నమ్ముకున్నాడు, ప్రార్థనలోకి వచ్చాడు, అభిషేకించి అతని సేవకుడిగా స్థిరపరిచాము. గొప్ప ఉజ్జీవమైన సేవ జరుగుతుంది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఒకరోజు ఇంకొక ఎరుకల కాలనీ, భయంకరమైనటువంటి కాలనీకి వెళ్ళి సువార్త కోసం వెళ్ళాం. రాత్రి వెళితే మైకులన్నీ కట్టు కూర్చుంటే ఒక్కళ్ళు కూడా రాలా. మైకులు ఎంత సౌండ్ పెట్టినా కానీ ఒకళ్ళు కూడా రాలా. దేనిదబ్బా ఇంత కష్టపడి వచ్చామంటే ఒక ముసలాయన వచ్చాడు, గుప్పు 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 ఊదుకుంటూ వచ్చాడు పొగ. భాస్కరో స్టార్ట్ చేయండి అన్నాడు. ఊరి బలివాడు వచ్చాడు రా, పెట్టక ఇక్కడ ఈ గ్రామంలోకి వస్తే ఈయనెవరు ఊదుకుంటూ వచ్చాడు, ఇంకొక అతను వచ్చాడు కుక్కను తోలుకుంటూ వచ్చాడు. ముగ్గురు కూర్చున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత దినాల్లో అక్కడ ఒక మంచి సంఘం స్థాపించబడింది. మాతో పరిచయమైనటువంటి దైవజనిక ఆ సంఘాన్ని అభిషేకించి అప్పగించడం జరిగింది. దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ. ఆయన యొక్క ఆత్మ ఎప్పుడైతే మన మీద ఉంటుందో, దేవుని యొక్క ఆత్మశక్తి ఎప్పుడైతే మన హృదయంలో మన జీవితంలో పనిచేస్తుందో, బలమైనటువంటి దేవుని కార్యాలు జరుగుతాయి. చప్పలు కొట్టండి, హల్లెలూయా. ఈ లూకా శుభవార్త ఆరంభం నుంచి కూడా గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు మనం చూస్తున్నాం. జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడయ్యాడు. అక్కడ గమనించినట్లయితే గబ్రియలు దూత వచ్చి మేరీని దర్శించినప్పుడు ఆత్మపూర్ణమైనటువంటి సహోదరి, పరిశుద్ధమైనటువంటి ఆలయంలో సుమయం అనేటువంటి ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఇక 4వ అధ్యాయం మనం గమనించినట్లయితే అరణ్యములో ఆయన అపవాది చేత శోధించబడుటకు 40 దినములు ప్రార్థనలో బయటకు వెళ్ళినప్పుడు ఆత్మచేత ఆయన అరణ్యములోనికి నడిపి, ద లీడింగ్ ఆఫ్ ద స్పిరిట్, ద లీడింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని గుర్తించగలుగుతారో, ఎవరైతే ఆత్మదేవుడు నా హృదయంలో ఉన్నాడు, నా జీవితంలో ఉన్నాడు, నా కుటుంబంలో ఉన్నాడు, నా యొక్క సంఘములో ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని గుర్తించగలుగుతారో అక్కడ దేవుడు అద్భుతమైనటువంటి కార్యములను చేస్తాడు. ఉదయకాల సమయంలో నేను చేసే ప్రతి ప్రార్థనలో కూడా ఈ చిన్న ప్రార్థన చేస్తాను. లార్డ్, హోలీ స్పిరిట్ గాడ్, ఐ బౌ డౌన్ మై హెడ్ దట్ యు ఆర్ ద కింగ్ ఆఫ్ మై హార్ట్. నువ్వు నాకు నా హృదయానికి రాజుగా ఉన్నావు తండ్రి. ఈ దినమంతట్లో కూడా నీ యొక్క ఆత్మచేత నడిపించు. అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ప్రియులారా, అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆనాడు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని తీసుకున్నప్పుడు మొట్టమొదటి విషయం ఏంటంటే, ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉన్నది. వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మన యొక్క జీవితంలో ఆత్మదేవుని యొక్క సన్నిధిని మనం గమనించలేకపోతే క్రైస్తవ జీవితాలు నామకార్థమైన జీవితాలుగా మారిపోతుంది. ఆత్మ లేనివాడు
నావాడు అలాగే చెప్పి ఎగరమని చెప్పట్లేదు, అలాగే కేకలేమని చెప్పట్లేదు. అవన్నీ కూడా ఎమోషన్స్, అవన్నీ కూడా మన శరీరంలో జరిగేటువంటి కార్యాలు. కానీ అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధిని మనం గుర్తించగలగాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాన్ని మనం గుర్తించగలగాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మనం గమనించగలగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరకు వచ్చినప్పుడు ఆత్మ పావురం వలె ఆకాశమున ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు నేను ఆనందించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు సేవ అంతట్లో కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడి తండ్రి కుమార పరిశుద్ధాత్మల యొక్క త్రిత్వములో దైవ కార్యాలను జరిగించి భూమి మీద సంఘాన్ని స్థాపించాడు, సహవాసాన్ని స్థాపించాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి ఆ శిలువ మీద చేసిన బలియాగాన్ని బట్టి గొప్ప సంఘాన్ని భూమి మీద స్థాపించి ఈనాడు సంఘము ద్వారా దైవజనుల ద్వారా సువార్తను అనేక మందికి వ్యాపించడానికి ప్రభువు మనల్ని నడిపిస్తూ ఉంటున్నారు. రెండోదిగా మనం చూసినట్లయితే బీదలకు సువార్తను ప్రకటించాలి. నేను ఒకసారి మరి ఆ యొక్క తెనాలి దగ్గర అనుకుంటాను, ఒక చోట రైల్వే స్టేషన్ దగ్గర వెళ్తుంటున్నప్పుడు రాత్రిపూట చలికాలం, భయంకరమైన చలికాలం. ఇద్దరు పిల్లలు పడుకున్నారు. పాపం వాళ్ళు చాలా పేదరికంగా ఉన్నారు. ఒక అబ్బాయి పడుకొని దుప్పటి కప్పుకో ఉన్నాడు. కాసేపు అయిన తర్వాత ఈ అబ్బాయి బాగా నిద్రలో పోగానే ఇంకొకటి మేలుకొని ఆ దుప్పటి లాపుకొని వాడు కప్పుకున్నాడు. నా ముందు జరుగుతుంది ఇది. కాసేపు ఇంకొక చలిపోతుంది, అతను లేచి మళ్ళీ ఈ దుప్పటి లాక్కున్నాడు. దాదాపు 1 గంట సేపు నేను ఆ యొక్క పరిస్థితి చూడగలిగాను. ఆకలి చేత అలమటించేవారు, చలి చేత అలమటించేటువంటి వాళ్ళు, అనాథులుగా ఉన్నటువంటి వారు, ఆక్రందనలో ఉన్నటువంటి వారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, బీదలైన వారు మన చుట్టూ అనేక మందికి యేసుక్రీస్తు ప్రభువారు పరలోక సంబంధమైన ధన్యతలు చెబుతున్నప్పుడు కొండ మీద ప్రసంగంలో బీదలైనటువంటి మీరు ధనియులు, పరలోక రాజ్యం వారిది అనగా దీనులైనటువంటి వారు. ఈ యొక్క పేదరికం అనేటువంటిది సమాజంలో లేక ధన సంబంధమైనటువంటి డబ్బు సంబంధమైనటువంటి ఆ యొక్క పేదరికం మాత్రమే కాదు, కానీ అన్నీ ఉండి కూడా కొన్నిసార్లు దీనులుగా కొంతమంది మారిపోతూ ఉంటారు. మనం ఫోన్ చేసినప్పుడు ఒక సహోదరి హాస్టల్కి ఆమె వార్డెన్ ఇన్ఛార్జిగా ఉంది, మంచి ధనవంతురాలు. అయితే ఏం చెప్పిందంటే, అన్న సస్పెండ్ చేశారు నన్ను చెప్పింది. అన్న నన్ను సస్పెండ్ చేశారు, నేను చేయనటువంటి తప్పుకి వాళ్ళు ఏం చేశారంటే నన్ను బలి చేశారు. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను తప్పు చేయలేదన్నా, నేను చాలా మంచిగా ఉన్నాను, నీతిగా ఉన్నాను, నేను చాలా ఖచ్చితంగా ఉన్నాను. అది ఓర్వలేక వాళ్ళు లెక్కలు మార్చివేసి ఇన్స్పెక్షన్లో నన్ను బలి చేశారు. ఆర్డర్స్ ఏమొచ్చినాయి అంటే నేను సస్పెండ్ చేయమని చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక మంది వారి జీవితాల్లో అన్నీ ఉండి కూడా అనామకమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్తుంటున్నారు. అప్పుల బాధతో కొంతమంది, అనారోగ్యంతో కొంతమంది, బిడ్డలను పెంచి వారిని పెద్ద చేసి వాళ్ళని అన్ని విధంగా అభివృద్ధి పరిచిన తర్వాత వారి జీవితాల్లో ఒంటరిగా మిగిలిపోయిన వారు కొంతమంది. దీనులైనటువంటి వారిని మన చుట్టూ అనేక మందిని చూస్తూ ఉంటున్నాం. ఒకసారి నేను మరి ఒక ఇంటికి వెళ్ళి సువార్తకి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సిస్టర్ గారికి కొన్ని మాటలు చెప్దామని వెళ్ళి ఇంటి డోర్ దగ్గర నిలబడితే ఈ డోర్ ఎంత పొడుగుందో అంత పొడుగు ఒక విగ్రహాన్ని పెట్టేసింది పక్కనే. నేను అనుకున్నాక నా రాంగ్ ప్లేస్కి వచ్చానేమో, ఇంత పెద్ద విగ్రహం పెట్టుకుందేమే, మనం చెప్పే మాటలు ఏమినిద్ది, అమ్మ వెళ్దాం పదండి అందాం అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళనివ్వలేదు. ఆమెతో సువార్తను ప్రకటించు, మాటలు వాక్యం చెప్పమన్నప్పుడు మేము కలిసి కాసేపు కూర్చొని మాట్లాడితే ఒక చిన్న పిల్లలాగా బిడ్డలాగా ఏడవటం ఆరంభించింది. అయ్యా, పరిస్థితులు మారిపోయాయి, మా ప్రాణానికే ముప్పు వచ్చింది, డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, బంధువులు ఉన్నారు, కానీ కొంతకాలం మేము ఇలాగా రహస్యంగా మేము జీవితాన్ని గడుపుతుంటున్నాం. పిల్లరా, దేవుని యొక్క మాటలు బోధించిన తర్వాత ఒక మాట నేను చెప్పాను, అమ్మా నువ్వు సంఘానికి రాలేవు, మేము ఇంటికి వచ్చి ప్రార్థన చేయలేము, కానీ మీ ఇంట్లోకి టీవీ ద్వారా ఎవరు వస్తున్నారు? యేసు ప్రభువారు వస్తున్నారు. చప్పలు కొట్టండి, హల్లెలూయా. కనుక ఆ టీవీ పెట్టుకొని చక్కగా వాక్యాన్ని వినమన్నప్పుడు 4 రోజులు తిరిగేటప్పటికే మనం మాట్లాడే మాటలు మొత్తం కూడా వైశాఖంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ప్రయాసపడి వారం మోసుకొచ్చిన సమస్య అన్న మాటలు చెప్తా ఉంది. పిల్లరా, ఒక మంచి మరి ఆ యొక్క క్రైస్తవురాలుగా దేవుడాన్ని మార్చివేశారు.
నలిగినటువంటి వారు, బీదలైనటువంటి వారు, దీనులైనటువంటి వారు అనేక మంది మన చుట్టూ ప్రభువు లేకుండా, సువార్త లేకుండా అలమటించేవారు ఉన్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు చక్కటి మాట వాడుతున్నాడు. బీదలకు సువార్తను ప్రకటించడానికి ఆయన నన్ను అభిషేకించాడు. అనేకమైనటువంటి పెద్ద పెద్ద సంఘాల్లో వాక్యం బోధించడానికి ఆహ్వానిస్తుంటారు. కానీ మా మిషన్ ఏంటంటే, ఎక్కడ పేద సంఘాలు ఉన్నారో, ఎక్కడ బలహీనమైనటువంటి సంఘాలు ఉన్నప్పుడు మన పాస్టర్ చెప్తున్నారు, అయ్యగారు మా దగ్గర 20 మందే ఉన్నారు సార్, ఎక్కువ మంది లేరు, మీరు వస్తే ఎట్లా అంటారు. 20 మంది ఉన్నారా, పర్వాలేదు, 20 మందిని మేము బలపరుస్తాం. హల్లెలూయా, చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. 10 మందే ఉన్నారా, చిన్న గుడి చేసుకున్నాం సార్, పెద్ద మీటింగ్ పెడదాం అనుకుంటాం. పెద్ద మీటింగ్ వద్దు, మనకేం కావాలా, చిన్న మీటింగే కావాలి. దేవుని బిడ్డలారా, దేవుడు మాకు ఇచ్చినటువంటి మిషన్ని ప్రార్థన చేసుకుని, పరిచయం చేసుకుని ముందుకు సాగుతూ ఉంటుంది. ఈ సేవకి దేవుడు అద్భుతంగా సహాయం ఇస్తూ ఉంటున్నాడు. అద్భుతంగా దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉంటున్నాడు. అద్భుతంగా సహకారం ఇస్తూ ఉంటున్నాడు. అంచెలంచెలుగా ఖర్చు చేయడానికి, దేవుని సేవ కొరకు ముందుకు సాగడానికి ప్రభు ఇస్తూ. ఎప్పుడు కూడా మేము ఎవరి దగ్గర తీసుకోం. సంఘాలకు వెళ్ళినప్పుడు పాస్టర్ గారు మీకు ఎంత ఇవ్వాలని నేను అడిగారు ఒకసారి. నాకేమి ఇవ్వాల్సిన అవసరం లేదయ్యా, ఒక మైక్ ఇస్తే చాలు చెప్పారు. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. 4 జనాలని సమకూర్చి వారికి అందరికీ కూడా చక్కటి మీటింగ్ ఏర్పాటు చేస్తే 4 మాటలు సువార్త గురించి మేము ప్రకటిస్తాం. దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ఎవరి దగ్గర మేము తీసుకునే పరిస్థితి మాకు లేదు. మేమే మీకు ఇవ్వడానికి దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని ఆయన అభిషేకించి సువార్త కొరకే మమ్మల్ని వాడుకుంటున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మరి మనం గమనించినట్లయితే, చెరలో ఉన్న వారికి విడుదల, గురుటి వారికి చూపు కలుగులని ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకు, ప్రభువు హితవచనం ప్రకటించుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు నన్ను ఎందుకోసం పంపాడో, మన ఎందుకోసం ఎన్నుకున్నాడో, మన ఎందుకోసం ఆయన సేవలు నించోబెడుతున్నాడో అది గుర్తెరిగి దేవుని కొరకు మనం జీవించాలి. దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో అనేక మంది దైవ సేవకులు ఇక్కడ ఉన్నారు. అనేక మంది సేవలో సహకరించేటువంటి పరిచయలో ఉన్నటువంటి వారు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నేను ఎలా వాడుకున్నానంటే, 1000 గీతాలు, దాదాపు 1000 సాంగ్స్ రికార్డ్ చేసి ఈనాడు సునాద గీతాలలో దేవుడు టీవీ పరిచయం అనేక మంది బలపరచడానికి దేవుడు వాడుకున్నాడు. చప్పలు కొట్టండి, హల్లెలూయా. గొప్ప పరిచయం దేవుడు ఇచ్చాడు. ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల్లో. నాకు ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఇప్పుడు మన ఎపిసోడ్స్లో వచ్చేవాళ్ళు చాలామంది ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. నేను లెక్క పెట్టుకుంటాను ఒక్కొక్కరు ఎంతమంది వెళ్ళిపోయారని. వాళ్ళు వెళ్ళిపోయినా కానీ వాళ్ళు పాడే పాటలు ఉజ్జీవంగా అనేక మందిని ఉత్సాహపరుస్తూ ఉంటున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నన్ను పంపి ఉన్నాడు. దేవుడు నన్ను నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుడు నన్ను పలానా గ్రామానికి నడిపిస్తూ ఉంటున్నాడు. దేవుడు నన్ను పలానా కుటుంబానికి నడిపిస్తుంటున్నాడు. దేవుడు నన్ను పలానా ప్రాంతంలో సేవ చేయడం నడిపిస్తుంటున్నాడు. దేవుని యొక్క నడిపింపు అనేటువంటిది మన జీవితాల్లో చాలా అవసరం. నీవు దేవుని చేత ఏ పని చేయటానికి దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడో ఆ చిన్న పనిని మనం చేసినప్పుడు దేవుడు 5 రొట్టెలు 2 చేపలు ఆశీర్వదించినట్టుగా అనేక మందిని దీవిస్తాడు. అంతమంది ఆకలి ఉన్నారు కదా, ఈరోజు కూడా ఇంకోసేపటి భోజనం చేస్తాం మనం. ఎంతమంది ఆకలిగా ఉన్నారు కదా, వీళ్ళందరికీ ఆహారం ఎట్లా పెట్టాలి. నాలాంటి వాళ్ళు పెద్దవాళ్ళు అందరూ తినేసారు, మొత్తం అయిపోయేది, తెచ్చుకుంది మొత్తం అయిపోయేది, ఉచితంగా అయిపోయేది, ఎవరి దగ్గర ఏం లేదు. కానీ ఒక చిన్న అబ్బాయి ఉన్నాడు, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఆరంభ దినాల్లో ఒక కుటుంబాన్ని దర్శించినప్పుడు 5 రూపాయల కానుక, ఏందండి 5 రూపాయల కానుక ఇచ్చి బాధపడుతూ వాళ్ళు ఏమన్నారంటే, అయ్యా 5 రూపాయల కానుక ఇస్తున్నాం పాస్టర్ గారు, మరి ఇది ఇవ్వడానికి మాకు సిగ్గుగా ఉంది, బాధగా ఉంది అని వారు చెప్పమ్మా, మీ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. దేవుడు మీ హస్తాల్ని బలపరిచి అనేక మందికి సహాయం చేసే కుటుంబంగా మారుస్తారని మేము ప్రార్థన చేస్తాం. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. తర్వాత దినాల్లో ఆ కుటుంబమే మా సేవకు అనేక రీతిగా సహాయం చేయడానికి దేవుడు వాడుకున్నాడు. నీ చేతిలో ఏదైతే ఉందో, దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో, ఏ తలాంత్ అయితే ఇచ్చాడో, ఏ సమయాన్నైతే ఇచ్చాడో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ ట్రెజర్ అయితే దేవుడు మనకి ఇచ్చాడో దాన్ని తీసుకుని వచ్చి దేవుని చేతుల్లో మనం పెట్టినట్లయితే అది మనకు మాత్రమే కాదు కానీ అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సేవ ఆరంభంలో చక్కటి మాటలు మాట్లాడుతుంటున్నాడు. ఇక్కడ నజరేతు అనేటువంటి యొక్క చిన్న పట్టణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు
తాను పుట్టి పెరిగినటువంటి లేక తాను పెరిగినటువంటి గ్రామంగా మనం చూస్తున్నాం. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యేసు ప్రభువారు ఎలా చూస్తున్నారంటే ఈయన యోసేపు కుమారుడు కాదా అని చిన్నచూపు చూస్తున్నారు. ఈయన వడ్లవాని కుమారుడు కాదా, లేక మనవాడే కదా. ప్రవక్త స్వదేశంలో ఘనత మనోళ్ళని గౌరవిస్తారా? ఇప్పటికీ నన్ను సురేష్ అని అంటారు మనోళ్ళు గబక్కన. బయట అందరూ రెవరెండ్ పాస్టర్ గారు అని గౌరవిస్తుంటే చాలామంది సొంత వాళ్ళు ఏమంటారంటే మాట్లాడు తప్పదు. ఎందుకంటే ప్రవక్త స్వదేశంలో ఘనత లేదు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాటను చదివిన తర్వాత వారందరూ కూడా ఆ యొక్క మాటను బట్టి వారు ఆశ్చర్యపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆయన మాట్లాడినటువంటి ఆ యొక్క దయగలిగినటువంటి మాటలను బట్టి వారందరూ కూడా చేశారంట, ఆయన ఆశ్చర్యకారం చేసేవాడు, ఆయన అద్భుత కార్యం చేసేవాడు, ఆయన అద్భుతమైనటువంటి కృపాకారం జరిగించేవాడు. సున్నిపెంటలో ఉన్నటువంటి సందర్భంగా సండే స్కూల్కి వెళ్ళేవాడిని. సండే స్కూల్ టీచర్ గారు కమలమ్మ గారని, అక్కడ నేర్చుకున్నాను నేను సండే స్కూల్ పాఠాలన్నీ కూడా. తర్వాత ఒకరోజు ఫోన్ చేశాను, దాదాపు 27 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, అమ్మ నేను మీ గ్రామానికి వస్తున్నాను, మళ్ళా మన పట్టణానికి ఒక సువార్త గుడికి ఏర్పాటు చేయడానికి అన్నప్పుడు రాయి అని చెప్పింది. ఆమె అడ్రస్ కనుక్కుని ఇంటికి వెళ్ళి ఆ ఇంటి ఎంట్రన్స్ వెళ్ళగానే అయ్యా పాస్టర్ గారు వందనాలంటూ వచ్చింది. ఆమె ఎవరు? నా టీచర్ కమలమ్మ, సండే స్కూల్లో బోధించిన. నేను ఇంత పెద్దోడైనా కానీ ఆమె టీచర్లా ఇలా కనపడుతుంది. కానీ నేను రాగానే పాస్టర్ గారు వందనాలు ఎవరు మీరు అన్నాడు. ఏదో మాట మాట్లాడతారు, ఇందాకే కదా ఫోన్ చేసింది పలానా నేను ఎన్బాబునంటే ఆమె ఎంతగానో ఎన్బాబు ఇంతగా చిన్నవాడు కూడా ఎన్బాబుకి ఎంత పెద్ద బాబు అయిపోయావు అని ఎంతగానో సంతోషపడింది. ప్రియులారా, అదే పట్టణంలో నేర్చుకునేటువంటి సండే స్కూల్ మాటలు దేవుడు ఎంతగా ఆశీర్వదించాడంటే అక్కడ ఒక పెద్ద సువార్త గుడికి పెట్టడానికి ప్రభు ఆశీర్వదించాడు. చప్పలు కొట్టండి హల్లెలూయా. ఎక్కడైతే మరి మనుషులు మనల్ని తృణీకరిస్తారో, ఎక్కడైతే మనుషులు మనకి విలువ ఇవ్వకుండా ఉంటారో, ఎక్కడైతే మనుషులు మనకి ఆ యొక్క ప్రాముఖ్యత ఇవ్వకుండా ఉంటారో అక్కడే దేవుడు మళ్ళీ ఏం చేస్తాడు, మళ్ళా పైకి లేపుతారు. చాలామంది సంఘ కాపుల్ని నా యొక్క అనుభవంలో చూస్తూ వచ్చాను. చిన్న చిన్న సంఘాలకు ఉండేవాళ్ళు ఇప్పుడు మళ్ళా బోధించడానికి వెళ్తే గ్రానైట్ స్టోన్స్ ఏమండి వెనక మంచి ఫ్లెక్సీలు మంచి ఫ్యాన్స్ తోటి మందిరాలు మారిపోతూ ఉన్నాయి. చాలామంది సంఘ కాపులు దర్శించినప్పుడు ఏమండి మీ బిడ్డలు ఎక్కడ చదువుతారంటే యూఎస్లో చదువుతారండి, జార్జియాలో చదువుతున్నామండి. ఒకప్పుడు మరి ఏమీ లేకుండా బాధపడుతున్నటువంటి వారి జీవితాల్లో దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదించడాన్ని మనం చూస్తున్నాం. నమ్ముట మన వలన అయితే నమ్మే మనకి సమస్తము కూడా సాధ్యం చేసే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకున్నారు, ఆయన బోధించటం ఆరంభించారు. మినీ బైబుల్. ప్రియులారా, ఆ యొక్క యెషయా గ్రంథంలో ఉన్నటువంటి ఆ యొక్క ప్రవచనాలు ఏలయనగా శిశువు మనకి పుట్టెను, కుమారుడు అనుగ్రహించబడెను. కనుక యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుకనేటువంటిది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆత్మాభిషేకం అనేటువంటిది, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవ అనేటువంటిది, యేసుక్రీస్తు ప్రభువారు మన పాపముల నిమిత్తమై పరిశుద్ధులైనటువంటి దేవుడు ఆ శిలువ మీద చేసిన బలియాగంలో మనకు అనుగ్రహించిన రక్షణ అనేటువంటిది ఒక శుభప్రదమైన నిరీక్షణని మనకిచ్చేదిగా ఉంటుంది. ఇప్పుడు నాతో పాటు అనేటువంటి దైవ సేవకులు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. పోయినసారి నాతో పాటు ఉన్నారు, మీకు అందరికీ సేవకులు తెలుసు. ఉజ్జీవమైనటువంటి చక్కటి మాటలు మాట్లాడుతూ సేవలు సహకరించారు, వారి జీవితాన్ని ముగించుకున్నారు. ఇప్పుడు నేను కూడా నాకు నిరీక్షణ ఏంటంటే ఈ లోకంలో ముగిస్తే ఎక్కడ వెళ్తాము, పరలోకంలోనికి వెళతాం. ఒక శుభప్రదమైన నిరీక్షణ అనగా దేవుడు దేనైతే మన కొరకు సిద్ధపరిచాడో, దేని కొరకైతే మనల్ని ఆయన అభిషేకించాడో, దేనికోసమైతే ఆయన మనల్ని నడిపిస్తుంటున్నాడో, ఆయన ఏర్పాటు చేసినటువంటి దైవరాజ్యాన్ని గురించిన నిరీక్షణ కలిగినటువంటి వారంగా మన జీవితాల్లో మనం కొనసాగిపోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ జీవితాన్ని నా జీవితాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవ ఆరంభ జీవితంలో దేవుడు ఆయనకిచ్చినటువంటి అభిషేకం. దైవ సేవకులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు, దైవ సేవకులు ఎంతోమంది ఉజ్జీవంగా సేవ చేస్తున్నారు. ఒక సేవకుని గురించి నేను సాక్ష్యం, గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని విన్నాను. ఆ సేవకుడేమో చిన్న సేవకుడిగా ఉన్నాడు, కానీ ఆయన కింద పరిచయం చేసి ఆయన సంఘంలో నిలబడినటువంటి దైవజనుడు ఒక పెద్ద బాప్టిస్ట్ చర్చి పాస్టర్ అయిపోయాడు. చప్పలు కొట్టండి హల్లెలూయా. ఈ మందిరంలో చాపలేసుకొని, ఈ మందిరంలో పడుకొని ప్రార్థనలో ఉన్నటువంటి ఒక చిన్న యవనస్తుడు దేవుడు ఆయన చేశాడు, పైకి లేపి ఒక చక్కటి సంఘానికి కాపరిగా మార్చివేశాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేత పొందినటువంటి అభిషేకాన్ని, ఆత్మ నడిపింపుని, దేవుని యొక్క శక్తిని మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో నీ సేవలో నా సేవలో ఉజ్జీవమైనటువంటి కార్యాలను దేవుడు అద్భుతంగా జరిగిస్తాడు. ఈరోజు నాకెంతో సంతోషకరమైన విషయం ఏంటంటే, నా కుమారుడు కూడా యుఎస్ఏలో దేవుని సేవలో పాలుపొంగు తీసుకుంటే నాకు సంతోషం అనిపించింది. ఎందుకంటే చదివి ఒక మంచి స్థితికి వెళ్ళటం అనేది ఒక సంతోషం అయితే, మన బిడ్డలు దేవుని యొక్క సేవలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారంటే అంతకంటే ఆనందం ఇంకొకటి మనకి లేదు. ఒక పాస్టర్ గారి గురించి చెప్తున్నారు, గొప్ప దైవజనుడు. అయ్యా రోజుకి 3,000 ఏమందని మమ్మల్ని వదిలిపెట్టరు, మారిపోయాడు, జారిపోయాడు వ్యక్తి. అయ్యా మా కుమారుని చూస్తే మాకు భయం వేస్తుంది, డబ్బులకు పీడిస్తున్నాడు, ప్రతిరోజు కూడా పోరాటం జరుగుతూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో ఎప్పుడైతే నేనును నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని దేవుని చూస్తామో, దేవుడు ఒకటి తర్వాత ఒకటి తర్వాత మరొకటి ఆశీర్వాదాలని కుమ్మరించేవాడు. తమ్మిన వారు చప్పలు కొట్టండి, హల్లెలూయా. మొదటిగా దేవుని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మనకి అనుగ్రహించబడతాయి. నాకు ఉద్యోగం వచ్చినటువంటి కొత్తలో ఒక దైవజనుడు ఏం చెప్పాడంటే, నీకు ఉద్యోగం వచ్చి జీతం వచ్చిందని సంతోషపడద్దు, దేవుడు నీకు డబ్బులు ఇచ్చాడు, కానీ ఎందుకోసం ఇచ్చాడు? దేవుని కొరకు నువ్వు సేవ చేయాలి, దేవుని కొరకు నీ ధనాన్ని ఖర్చు చేయాలి. నేను నా భార్య ప్రార్థన చేసుకొని మా కుటుంబం ఆరంభించినటువంటి దినాల్లో మాకు వచ్చినటువంటి దానిలో ఎక్కువ భాగం సేవ కోసం ఖర్చు పెట్టేవాళ్ళం, ఎక్కువ భాగం దైవకార్యాలు జరిగించడానికి ఖర్చు పెట్టేవాళ్ళం. అది మా జీవితానికి ఎంతో ఆశీర్వాదంగా దేవుడు మార్చివేశాడు. దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన మన యొక్క ప్రార్థనని, మన యొక్క ప్రయాసని, మన యొక్క త్యాగాన్ని ఆయన గుర్తు చేసుకొని ఆశ్చర్యకార్యము జరిగించేటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా ఆరంభములో దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి గొప్ప వాక్యం ఏంటంటే, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను. అందుకే నేను చేశానంటే పూర్ మినిస్ట్రీ అన్నారు. ఆ పూర్ అనే పదానికి కావాలని పెట్టాను. ప్రభువా, మేము ఎంత ఎదిగినా కానీ మా పరిచయం ఎవరి దగ్గర చేయాలా? పేదల దగ్గర చేయాలి. మేము ఎంత వర్ధిలినా కానీ, ఎంత ఆశీర్వదించమన్నా కానీ మా మినిస్ట్రీ పేరు లేకుండాంటే పూర్ అన్న మాట ఖచ్చితంగా ఉండాలి. వీ హ్యావ్ టు రిమెంబర్ పూర్. పేదలకు జ్ఞాపకం చేసుకోవాలి. పేదల యొక్క ఆశీర్వాదమై, ఆత్మల క్షేమార్థమై, పేదల యొక్క మరి యొక్క దైవరాజ్య సువార్తలో వారి యొక్క దీవెనకరంగా మేము సేవ చేసుకుంటూ పోవాలనేటువంటి ఆలోచనతో ఆ చిన్న మాటని మేము తీసుకున్నాం. దేవుడు అంచెలంచెలుగా దేవుడు సేవను ఆశీర్వదించి అభివృద్ధి పరిచారు. ఈనాడు దగ్గర 100 మంది పాస్టర్స్ మా కోసం సొసైటీ అయినారు. ఒకసారి రకాయలు అడిగారు, పాస్టర్ గారు మీ కింద ఎంతమంది ఉన్నారన్నారు. నేను వాళ్ళు నా కింద లేరు, వాళ్ళ పైన లేరయ్యా, వాళ్ళు నాతో పాటు ఉన్నారు. చప్పలు కొట్టండి, హల్లెలూయా. వాళ్ళు మాతో పాటు ఉన్నారు. మాతో పాటు ఈ యొక్క ఉజ్జీవ సేవలో దేవుడు వాళ్ళని నడిపిస్తూ ఉంటున్నాడు. ఆశ్చర్యమైనటువంటి కార్యాలు చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఆ రీతిగా మన కుటుంబాల్ని ఆశీర్వదించునుగాక. ప్రభు ఆ రీతిగా దేవుని యొక్క ఆత్మశక్తి ద్వారా మనల్ని నింపునుగాక. దేవుడు ఆ రీతిగా మన కుటుంబాన్ని అనేక మంది ఆశీర్వాదమై స్వార్థ పరిచర్యలో దేవుని యొక్క సేవలో సహకారులుగాను సేవకులుగాను ఆయన నడిపించునుగాక. దేవుని యొక్క అభిషేకం అనేటువంటిది మన జీవితాల్లో, మన కుటుంబాల్లో సమృద్ధిగా దేవుడు మనకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తనలో వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు మన బలపరిచి నడిపించులాగా దేవుని యొక్క సహాయం కొరకే ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఆనాడు మీ యొక్క సువార్తను చేతిలో ఉంచుకొని దైవరాజ్యాన్ని ప్రకటించి ముందుకు సాగారు. ఈ రాత్రికాల సమయంలో మమ్మల్ని బలపరిచి నడిపించమని ప్రార్థన చేసుకుందాం. ఎన్ని శ్రమలున్నా, ఎన్ని వ్యతిరేకతలున్నా కానీ ప్రభు మనల్ని బలపరిచి నడిపించేలాగా ప్రార్థన చేసుకుందాం. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా.
ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన మనతో ఉంటే చాలు, ఆయన మాట చాలు, ఆయన తోడు చాలు. గ్లోరీ జీసస్, హల్లెలూయా. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, ఎన్ని బాధలున్నను, ఇబ్బందులైనను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటనే ఉంటానేసయ్యా. బ్రతుకు నావ పగిలిన, కడలి పాలైనను, అలల ముంచి వేసిన, ఆశలు అనగారినగా ప్రభు మనతో ఉంటే చాలు, ఆయన తోడు చాలు, ఆయన నీడ చాలు. బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారినా, బ్రతుకు నావ పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు అనగారినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే
ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. మనందరూ లేచి నిలబడి ప్రార్థనలు దేవుని వైపు చూద్దాం దయచేసి.